నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కుమ్మరికుంట చెరువు ఆక్రమణల అడ్డుకట్టకు ఇరిగేషన్ శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కుమ్మరికుంట చెరువు ఆక్రమణల అడ్డుకట్టకు ఇరిగేషన్ శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. శిఖంతో పాటు FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై కురడ జల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. 971 సర్వే నంబర్లోని 16.24 ఎకరాల విస్తీర్ణం గల కుమ్మరికుంట చెరువు హద్దుల నిర్ణయంపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల జాయింట్ సర్వే నిర్వహించారు. ఇప్పటికే 17 మంది నివాస గృహాలకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సర్వే పూర్తి చేసి తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. పక్షం రోజుల తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో వివాదాస్పదంగా మారిన చెన్నిగుంటతో పాటు గాలికుంట చెరువులు హద్దుల సర్వే చేపడతామని అధికారులు వెల్లడించారు. నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని TBGS నాయకుడు డికొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే అధికారులు నిబంధనల ప్రకారం కూల్చివేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భవనం ప్రభుత్వ భూమిలో ఉందని అప్పటి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారని, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలకు దివాకర్రావు కొమ్ము కాశారని ఆరోపించారు. మున్సిపల్లో ఉద్యోగాలు పెట్టిస్తానని కౌన్సిలర్ హరికృష్ణ డబ్బులు తీసుకొని పని పెట్టించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని, అందుకే బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకున్నారన్నారు. బేర సత్యనారాయణపై అనేక ఫిర్యాదులు ఉండగా బాధితుల పక్షాన నిలవకపోగా దివాకర్రావు రోడ్లపై ఆందోళన చేయడం శోచనీయమని అన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. తాను ప్రజల పక్షాన ఉంటాను తప్ప తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వమని ప్రేమ్సాగర్ స్పష్టం చేశారు. నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులు 20 సంవత్సరాల శాసనసభ్యులు వారు ఒక మాట చెప్పారు, నోటీసులు ఇవ్వలేదని. నోటీసులు ఇవ్వకుండా పోతే వారి మీద ఒకటే ప్రశ్న అవుతుంది. ప్రభుత్వ భూములలో కట్టిన బంగ్లాలు రోడ్లు కబ్జా చేసి ఇల్లు కట్టినాయి, ఇవన్నిటి మీరు సమర్థిస్తున్నట్టే అని నిన్నటి ప్రెస్ మీట్ కానీ పోయినసారి ఐబీ మన ఫ్లైఓవర్ మీద అడ్డమనుడు కానీ ఇవన్నీ అర్థమవుతుంది. వాళ్ళందరినీ సమర్థిస్తారు. సరే, ఇవన్నీ పక్క పెట్టి తినండి. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్. మంచిర్యాల నస్పూర్ MRO జ్యోతి గారు 2026 నవంబర్ 26 నాడు 2021 పంపించిన రిపోర్ట్ మున్సిపల్ కమిషనర్. ఈ రిపోర్ట్లో ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ప్రొటెక్షన్ it is to be noticed that Sri Dikonda Annaya has received house permission in survey number 40/2 situated at Naspur village and Mandal, but he is constructed building in survey number 42. It is clearly government land, which was the report MR has given in 26/11/2021. Jyoti MR అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద మనిషి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 72/119/58 5-6 సర్వే నెంబర్లు మొత్తం సర్వే చేసిన ఇవ్వలేవులు అందరు లెక్కలు ఇవ్వలేవులు ఉన్నారు. ఇల్లు కట్టుకున్న ఇల్లు అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మొదటి నుంచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి ఒకటే, నా స్వభావం కూడా అది. ఎవరైతే బీద వాళ్ళో 100-150 గారు ఖచ్చితంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. ఇది మొదలైంది, ఏది ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇక మిగిలింది నోటీసులు అంటారా, దానికి నోటీసులు ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, MRO రిపోర్ట్ ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చి లాస్ట్కు వాళ్ళు తీసుకోకపోతే ఈ డిస్పెట్ల కన్నా వారం ముందు 9 రోజుల ముందు మన గోడ కతికిసి ఫోటో తీసిన కాపీలు ఉన్నాయి, మీరు కావాలంటే MRO మన మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు. నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. ఇక వీటికి ఎట్లా నోటీస్ ఇచ్చినా ఏమి ఇచ్చడో మీరే చెప్పాలి. మరి నువ్వు 2.5 సంవత్సరాలు గడ్డి వీకినావు, లేకపోతే అందులో ఎన్ని పైసలు తీసుకున్నావు, లేకపోతే ఆడికెళ్ళి ఏమన్నా ఇటు పంపించారా, నేను నాకు తెలియదు. మరి ఆయన చెప్పాలి జవాబు. ఎన్నికల కన్నా ముందు నేను చెప్పినా కాబట్టి నేను బతికేం చేయాలి. లేకపోతే సుపారీ ఇచ్చి తీసుకొచ్చాను. పల్నాడు నుంచి ఒక్కడిని, గుంటూరు పట్టణం నుంచి ఒక్కడిని, కర్నూలు నుంచి ఒక్కడిని, ముగ్గురు తెచ్చి ఇప్పుడు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీస్లో 45 రోజులు ఇచ్చాను. నేను ఎట్లా దొరుకుతానని దొరకని తీసుకుంటూ వచ్చాను. ₹1 సుపారిచ్చాను. తీసుకొచ్చి ఎప్పుడైతే నాకు తెలిసింది నేను ఎంక్వైరీ చేస్తున్నాను తెలియగానే వాళ్ళ అందులోకి వెళ్ళి ఈ అమ్మగారి లాడ్జ్లో షిఫ్ట్ చేశాను.
ఇంకున్నాయి, ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ ఇంకేమేమి లీలలు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని శాంపుల్ దొరికినాయి, ఇంకా కొన్ని కూడా దొరుకుతాయి. ఎమ్మెల్యే గారికి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ హనుమంతరావు పంచాయతీ, దీని తర్వాత సుపారి పంచాయతీ, ఈ రెండు కాకుండా ఇంకోటి ఈ నియోజకవర్గంలో ఇదివరకు లేని కొత్తగా మొదలెట్టింది. ఖచ్చితంగా ఇక్కడ డ్రగ్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో డ్రగ్స్ కానీ ఈవెన్ బ్రాండ్ విస్కీ కానీ టైం దాటి ఎవరైనా పిల్లలు లాగింగ్ చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. నిన్న కూడా చెప్పడం ముఖ్యమంత్రి గారి పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఇక దాన్ని మొత్తం కంట్రోల్కి వచ్చి వ్యవస్థ చేతికి ఖచ్చితంగా అది తప్పదు. ఈ రకంగా కఠినమైన చర్యలు తప్పదు. నన్ను తిట్టుకుంటే చాలామంది తిట్టుకుంటూ వచ్చు, కానీ కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల నియోజకవర్గం కానీ ఈసారి మెల్లగా జిల్లా కూడా వస్తుంది. ఇది మన కంట్రోల్ ఉండదు. ఒకసారి గంజాయి అనేది మొదలుపెట్టింది ఆల్రెడీ, అది ఎంత దూరం అయితే తెలుస్తుంది. అంటే వెలుగటూరులో కూడా ఒక 27-28 మంది గంజాయి తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి. పార్టీలకు అతీతంగా మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడం జరుగుతుందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పేర్కొన్నారు. ఆడపిల్లలందరికీ కూడా చీర కానుకగా ఇద్దామని ఈ కార్యక్రమం మొదలుపెట్టి 8 సంవత్సరాలైంది. అయితే ట్రస్ట్ సభ్యత్వ కార్డు ఇచ్చి పెద్ద ఎత్తున చీరలు ఇవ్వడం అనేది ఇది 6వ సంవత్సరం. ప్రేమసాగరరావు గారు ట్రస్ట్ సభ్యత్వ కార్డు ఇచ్చినప్పుడు చెప్పిండ్రు, మీ అందరికీ 10 ఏళ్ళే కార్డు మీద వస్తాయి అని. ఆ తర్వాత కూడా వస్తాయి, ఆయన ముందు అనుకున్నది 10 ఏళ్ళ వరకు ఇస్తామని చెప్పి ఆమె ఇప్పుడు దాదాపు 1 లక్ష మంది ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ప్రతి బతుకమ్మ పండుగకి చీరలు అనేది ఇస్తాము. అంటే ఇప్పుడు ఒక అన్నలాగా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను అన్న భరోసా ఇవ్వడానికి ప్రేమసాగరరావు గారు మనకు అన్నిటికైనా పెద్ద పండుగ బతుకమ్మ పండుగనే కాబట్టి ఆ పండుగ సందర్భంగా ఈ చీర అనేది కానుక ఇస్తున్నారు. ఆమె పోయిన ఎలక్షన్లో ప్రేమసాగరరావు గారిని 66,000 పైచిక్కు మెజార్టీ వస్తే మన నష్టంలోనే 21,000 పైన వచ్చినాయి. మెజార్టీ ఇచ్చింది మీరు. ముందుగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఏ నమ్మకంతో ఏ అభిమానంతో మీ ప్రేమసాగరరావు గారు ఓటేసిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే మీకోసం పనిచేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రేమసాగరరావు గారు అధికారంలోకి వచ్చినాక ఈ 10 నెలల సమయంలో మన మంచి నస్తూరులో చాలా నీటి ఎదురు ఉంది కాబట్టి గోదావరి నుండి మంచినీళ్ళు తీసుకొచ్చి పట్టణంలో మంచినీటి ఎక్కడి అనేది లేకుండా చేద్దామని చెప్పి ఒక 73 కోట్ల నిధులు తీసుకొని రావడం జరిగింది. దాంతో ఇప్పుడు గోదావరి రోడ్డుకు సిద్ధరాంపల్లిలో ఒక పెద్ద ట్యాంకర్ కట్టిస్తున్నారు, ఒక పెద్ద పంప్ హౌస్ కట్టిస్తున్నారు. అక్కడి నుండి వివిధ వాటికి మంచినీళ్ళ సరఫరా అనేది ట్యాంకర్ల అవసరం ఎండాకాలంలో లేకుండా సప్లై చేద్దాము అని చెప్పేసి అది ప్రేమసాగరరావు గారు ప్రతి ఒక్కరికి మంచి సురక్షితమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి మనకు అవసరమయ్యేది విద్య, వైద్యం, ఈ రెండింటి కోసం కూడా నిధులన్నింటినీ తీసుకొచ్చి మన స్కూల్లో ఉన్న స్కూళ్ళకి 2.5 కోట్లు నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్వ వైభవం అనేది తీసుకురావడానికి ప్రేమసాగరరావు గారు కృషి చేస్తున్నారు. అలాగే వైద్యం విషయానికి వస్తే మంచిర్యాలలో గోదావరి ఒడ్డున మాతా శిశు హాస్పిటల్ కట్టిండ్రు. అలాగే ఎప్పుడో పెట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం, అస్సలు బాగాలేదు హాస్పిటల్. కాబట్టి కొత్త హాస్పిటల్ ఐపీ స్థలంలో నిర్మాణం చేయడం కోసం నిన్ననే జీవో వచ్చింది. 300 కోట్లతోని ఐపీ ఏదైతే ఉందో అక్కడ మంచిగా నడిబొడ్డులు ఉన్న అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అనేది మార్కెట్ యార్డ్ అని చెప్పి కట్టడం మొదలు పెట్టిండ్రు. దాన్ని తీసేసి అక్కడ ఉన్న 4 ఎకరాలలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంత గొప్పగా సాగుతున్నాయి. మీ అందరూ కూడా మా నష్టపడ్డ ప్రజలందరూ కూడా ఎందుకంటే మీరు మా వెంట ఉంటే 1కి 2 పనులు చేయాలన్న ఉత్సాహం మాకు ఉంటుంది. కాబట్టి ప్రేమసాగరరావు గారు
ట్రస్ట్ కార్యక్రమాలు, మరొక వైపు ఇటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు చెందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కొట్లాడి మన నియోజకవర్గానికి అనేక నిధులు తీసుకురావడంలో అది మీరు అంటే సార్ మీద మీరు ఇచ్చిన నమ్మకం, మీరు ఉంచిన నమ్మకం, మీరు చూపించే ప్రేమ దానికి సాక్ష్యం. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మన మంచాలకు అనేక నిధులను సమకూర్చుంటూ ఇంతకుముందు మన సంజయ్ అన్నట్టు ఇవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి యొక్క ఫలితం మీరు ముందు చూస్తారు. అంటే సార్ ఆలోచన ఎట్లా ఉంటుందంటమ్మా, ఏదో ఇప్పుడు చిన్నగా పనిచేసి ఇక్కడ చూసుకొని పోవాలనే అట్లా ఉంటుంది. ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా తరతరాలు మనం చేసిన పనిని గుర్తుపెట్టుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం సార్ ఆలోచిస్తారు. అందుకే కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి, కొన్ని కార్యాలు అంటే కొన్ని జీవులు రావడంలో కానీ అవన్నీ మేడం గారు కూడా వివరిస్తారు. ఎందుకంటే ఏదైతే మీకు ఎన్నికల్లో వాగ్దానం చేసినామో ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చాలని చెప్పేసి మందమరి మార్కెట్లోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మందమరి మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు సిద్ధమయ్యారు. మందమరి మార్కెట్ వెనుకల ఉన్న కాలువలపై అక్రమ నిర్మాణాలను సోమవారం మందమరి మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు కూల్చడానికి మార్కెట్ రావడంతో వ్యాపారులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి నిర్మించుకుని ఉన్నామని, అకస్మాత్తుగా వీటిని తొలగిస్తే ఇబ్బందులు పడతామని వ్యాపారులు అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులకు వారం రోజుల పాటు టైం ఇవ్వడం జరిగిందని, హైదరాబాద్లో మొదలైన హైడ్రా కూల్చివేతలు 100 వారికి చేరడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా ఉపేక్షించేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్లో 34 మంది యువకులకు జీఎం సంజీవరెడ్డి జీఎం ఆఫీసులో కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. మనకు 70 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసినాం. కానీ మన కార్మికుల సంఖ్య 43,000 మందికి సుమారు వచ్చింది, ఇంక్లూడింగ్ అవుట్సోర్స్. సో అవసరాలు కూడా అదేవిధంగా పెరిగినాయి. ప్రపంచంలోనే కాదు, ఇండియాలో మనకి పవర్ డిమాండ్, సప్లై ఆఫ్ ద కోల్ ఎప్పుడు కూడా గ్యాప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనం ముఖ్యంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఒకప్పుడు చైనా వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకునేది మన కోల్. 300 to 400 మిలియన్స్ ఈ రోజు కూడా మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కోల్. ఈ క్రమంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకొని కొన్ని బ్లాక్స్, మీ అందరికి తెలుసు కోల్ ఇండియా ఉంటుంది, నైవేలి లిగ్నైట్ మైన్ ఉంటుంది, మనకు దక్షిణ భారతదేశంలో సింగరేణి కాలేజ్ ఉంటుంది. కోల్ ఇండియాలో సుమారు ఒక 11 సబ్సిడీస్ ఉంటాయి. ఈ రోజున కోల్ ఇండియా మొత్తం 1 బిలియన్కి రీచ్ అవుతూ ఉన్నది. దాంట్లో సుమారుగా 300 నుంచి 400 మిలియన్ టన్నులు ప్రైవేట్ ఇచ్చినటువంటి బ్లాక్స్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది రాను 600, 700, 1000 పోయే అవకాశాలు అయితే ఫ్యూచర్లో ఒక 10 years, ఒక దశాబ్దంలో అవకాశం ఉంది. తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసి 35 సంవత్సరాలు తన జీవితం అంతా ధారపోసి ఆయన కష్ట నష్టాలకు వచ్చి సింగరేణిలో ఉద్యోగం చేసి నీ కుటుంబాన్ని పెంచి పోషించి ఈరోజు నీ కోసం సాక్రిఫై చేసి ఉద్యోగం ఇస్తున్నాడు. ఆయన 2 సంవత్సరాల జీతం లాస్ అవుతున్నాడు. అంటే సుమారు 35-40 లక్షల రూపాయలు జీతం లాస్ అవుతున్నాడు. 2 సంవత్సరాల ముందు నీకన్నా దిగిపోయాడంటే 2 సంవత్సరాలకి ఆయనకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ఎంత కాకపోయినా ఇంకొక 3,000 రూపాయలు ఆయన బేసిక్ పెరిగింది. అంటే ఆయనకు వచ్చే పెన్షన్ నుంచి కూడా నెలకి 750 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెన్షన్ కూడా లాస్ అవుతున్నాడు. ఆయన జీవితాంతం వచ్చే పెన్షన్ని ఇన్ని లాస్ అయ్యి మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు మీరు బాధ్యతతో ఉద్యోగాన్ని కాపాడుకోవాలి, మీ తల్లిదండ్రుల్ని మంచిగా చూడాలి. తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముకరా గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లో నిల్చొని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేశారు.
తాము 2 లక్షలకు పైనున్న బకాయిలు చెల్లించామని అయిన రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెట్టెం లక్ష్మణులు పేర్కొన్నారు. కార్మిక సంఘం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటిది 28% నుంచి 29, 30%. గత సంవత్సరం 2022-23 సంవత్సరానికి 32% లాభాల వాటా. నికరంగా వచ్చిన లాభాలతో 2222 కోట్ల లాభం నుండి 32%గా 710 కోట్ల రూపాయలు కార్మికులకు పంచడం జరిగింది. కానీ దీనికి భిన్నంగా ఈ సంవత్సరం 37,000 కోట్ల టర్నోవర్తో రేట్లు పెరిగినాయి కాబట్టి, బొగ్గు రేటు పెరిగింది కాబట్టి 4,701 కోట్ల నికర లాభాలు సంస్థకు వచ్చినాయని స్వయాన ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అక్కడ చెప్పడం జరిగింది. వారు చెప్పినప్పుడు జాతీయ సంఘాల నాయకులు కూడా అదే వేదిక మీద ఉన్నారని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూసుకుంటా, సింగరేణి కార్మికులు ఎదురు చూసుకుంటా ఉంటే 33% ఇస్తున్నామంటే అందరూ సంతోషపడ్డారు. కానీ మసిబూసి మారడికాయ చేసినట్టు 4,701 కోట్ల నికర లాభాల నుంచి, అంటే పన్నులు తీసివేయంగా అని స్వయంగా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. దాని మీద ఇవ్వాల్సింది పోయి కేవలం 2,412 కోట్ల మీద 33%, అంటే మేము 796 కోట్లు ఇస్తున్నాం. గత సంవత్సరం కన్నా ఒక్కొక్కరికి 20,000 ఎక్కువ వస్తున్నాయని ఏవో పలుకుతున్నారు. అసలు మీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారా? ఈ వాటా అనేది ఎప్పటి నుంచో సింగరేణి కార్మికుల హక్కుగా ఉంది. బోనస్ వేరే రైల్వేలో కానీ ఎన్టీపీసీలో కానీ ఎక్కడైనా కానీ అమితంగా ఇస్తారు. కేవలం సింగరేణి కార్మికులకు ఇచ్చే తక్కువ, ప్రచారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోరుతుంది. వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ ఈ వచ్చే లాభాలను కూడా వాళ్ళ మిస్గైడ్ చేసి పంపడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మరి ఇవన్నీ చేసే బదులు ఈ అమౌంట్ని ఏం చేస్తున్నారు? కార్పొరేట్స్ పిల్లలు కట్టిస్తారా? మరి ఏం చేస్తున్నారు అనేది ఒకటి విద్యా సంస్థలు చేస్తున్నారా? ఏ విధంగా వీరు ఈ డబ్బులు ఖర్చు చేస్తారనే క్లారిటీ కూడా ఇవ్వకుండా చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ఇవాళ క్యాజువల్ లేబర్ కూడా 5,000 ఇస్తామని అన్నారు. అది సంతోషదాయకమే, దాన్ని కూడా మేము హర్షిస్తున్నాం తెలంగాణ బొగ్గని కార్మికుల తరఫున. కానీ వాళ్ళకి ఏ విధంగా పేమెంట్ చేస్తారు? కాంట్రాక్ట్లకు ఇస్తారా, లేక వాళ్ళ అకౌంట్లే మీ దగ్గర డీటెయిల్సే లేవు. మరి ఇదివరకే వాళ్ళకి సాలరీస్ ఇస్తలేరు, కాంట్రాక్ట్ అభియోగాలున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పైసలు వాళ్ళకి ఇవ్వడం వల్ల, కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఒరిజినల్గా పనిచేసే ఉద్యోగులకు కాంట్రాక్ట్ లేబర్కు చెందకుండా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా సరి అయిన విధానంలో చేయాలని ఈ కార్యాచరణ ప్రతి మైన్ మీద ఇవాళ త్రూఅవుట్ సింగరేణిలో జరుగుతున్నది. మరి ఇటువంటి పరిస్థితిని ఇప్పటికైనా ఆలోచించి దీన్ని చర్య తీసుకోకుండా ఉంటే ఇంకా ముందు కూడా భవిష్యత్తు ప్రణాళికలు వేసి ఖచ్చితంగా దీన్ని నిరసన తెలియజేయడానికి మా యొక్క అధిష్టానం మేరకు ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది. సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా లాభాల వాటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించేసిన రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ చిత్రపటానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఐఎన్టీయూసీ నాయకులు పాలాభిషేకం చేశారు. మందమరి పట్టణ అధ్యక్షులు రంజిత్ గౌడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్య, ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రామ్శెట్టి నరేందర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి లాభాల బోనస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను కట్టు బానిసలుగా చూస్తూ వారితో వెట్టిచాకరీ చేపించుకొని నయా పైసా కూడా లాభాల వాటా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనకప్రసాద్ 50 సంవత్సరాలుగా కార్మిక క్షేత్రంలో ఉంటూ కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన యోధుడని, రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆశయాలను నెరవేర్చడంలో భాగంగానే మొదటగా సింగరేణిలో శ్రీకారం చుట్టాలని, అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా లాభాల బోనస్ను కాంట్రాక్ట్ కార్మికులకు ప్రకటింపజేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ నిర్ణయాన్ని ప్రకటింపజేసిన రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనకప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు పి లక్ష్మణ్, సూర్యనారాయణ, వెంకటస్వామి, రవి, మహేందర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జనకప్రసాద్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మాకు లాభాల వాటలు కానీ బోనస్ కానీ ప్రతి కామెంట్కి ఒక 5,000 రూపాయలు ప్రకటించింది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.
దానికి మాకు ఉద్యమం ఎన్నిసార్లు ఓడి గెలిపించుకున్నాం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. కానీ మా గురించి ఏ రోజు ఏ నాయకుడు మాట్లాడలేదు. ఈ రోజు మనకు జనప్రసాద్ గారు మా గురించి ప్రతి ఒక్క లేబర్ కార్మికుడికి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు చెల్లించినట్టు నిర్ణయించారు. సంతోషం ఇది. ఇంతమంది ఎక్కడ లేదు. దీనికోసం ధన్యవాదాలు తెలుపుకోవడం జనప్రసాద్ గారికి తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ఇందిరా పార్క్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేసిన హైందవ సంఘాల ఐక్యవేదిక సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ఇందిరా పార్క్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు దేవాలయాల జేఏసీ హైందవ సోదరులు హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ సైదాకు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ, శేషం శ్రీనివాసాచార్యులు, వెంకటేశ్వర ఆలయం చైర్మన్ బుక్క రమేష్ మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమస్తమైనటువంటి హైందవ సోదరులందరూ కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతో మందికి ఆపదల మొక్కులవాడు, నిరంతరం ఈ కలియుగాన్ని రక్షిస్తున్నటువంటి దేవాది దేవుడైనటువంటి పరమాత్మ ఆ కలియుగ వరదుడు తీసుకొని అడ్డం పెడతారా కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుమారుగా 300 సంవత్సరాల పై చిలుకు 1729లో అక్కడ లడ్డూ ప్రసాదం ఆరంభం చేశారు అప్పటి మహనీయులు రాజులు. వాళ్ళు అప్పటి నుండి లడ్డూకు ఒక ప్రత్యేకత, ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అందుకే కలియుగవరైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి ఆ లడ్డూ ప్రసాదం దాని పేటెంట్ హక్కు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి 200 సంవత్సరాల పై చిలుకునే ఉన్నాయి. అప్పటి నుండి ఒక గొప్పనైనటువంటి పవిత్ర భావంతో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని నేడు కొంతమంది అన్యమనస్కులు అక్కడ చేరి ఆ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినారనే విషయాన్ని అనేక వార్తాపత్రికల ద్వారా, సామాజిక మీడియా ద్వారా మనందరికీ తెలిసి అత్యంత బాధ కలిగింది. ఎందుకంటే ఎక్కడ అపవిత్రం జరగకూడదో అక్కడ అపవిత్రం చేస్తే హిందువుల యొక్క ఐక్యత కానీ హిందువుల యొక్క జాతి నశిస్తున్నటువంటి నెపంతో ఇటువంటి కుటిల బుద్ధితోని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ అధికారులను సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశము హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసు చంద్రాలతో కలిసి ప్రజల నుండి 179 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలన్నారు. రుణ రైతు మాఫీ, భూ సమస్యలు అధికంగా వస్తున్న క్రమంలో మండల స్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. రుణమాఫీపై వస్తున్న ఫిర్యాదుల పట్ల వ్యవసాయ అధికారులు పరిశీలించి రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకుని సమస్య పరిష్కార దిశగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను అందజేశారు. వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరం తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయ నిధికి తమ వంతు సహాయం అందించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. మహేష్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి వికాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం 50 లక్షల విరాళం అందజేశారు. ఏఎంబీ తరపున మరో 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఏటా స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను, ఇతర వ్యర్థ పదార్థాలను, ఆఫీసులను శుభ్రం చేసుకోవడం, ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త చెదారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఆయన సూచించారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థకు కేటాయించిన 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినందుకు ప్రతి ఒక్క కార్మికుడు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన సూచించారు. సింగరేణిలో ప్రతి ఒక్క కార్మికుడు సంస్థ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేసినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన సూచించారు. ఉత్పాదకతపై దృష్టి పెట్టాలని, అదేవిధంగా సేఫ్టీతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ 4 కింద మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించాలని మనకు ఆదేశాలు సర్క్యులర్ జారీ చేశారు. అదేవిధంగా సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే మందమరి ఏరియాలో ఈ పార్క్లో ఈరోజు ఎగ్జిక్యూటివ్స్, అధికారులు, ఎన్సిడబ్ల్యూ ఎంప్లాయీస్ అందరు కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరము స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ కోల్ గైడ్లైన్స్ ప్రకారం నిర్వహిస్తున్నాము. ఈ స్వచ్ఛతా పక్వాడా దాదాపు అక్టోబర్ మంత్ అంతా నిర్వహిస్తున్నాము. మరి ఈ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మరి ఆఫీస్ ప్రిమైజర్స్ క్లీనింగ్ చేసుకోవడము, ఓల్డ్ ఫైల్స్ని క్లీనింగ్ చేయడము, స్పేస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయడము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడము, తర్వాత స్క్రాప్ని ఐడెంటిఫై చేసి స్క్రాప్ డిస్పోజ్ చేయడము, మిగతా పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడము, ఆఫీస్లో ఎక్కడా కూడా అపరిశుభ్రత లేకుండా మరి చూసుకోవడము. దానిలో భాగంగానే మరి పీపుల్ సెంట్రిక్ అనగా పార్కులు కానీ, బస్ స్టాండ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడము, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ కింద ఇంకా క్లీనింగ్ చేయడము, వేస్ట్ డిస్పోజల్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు మరి ప్రతి పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఇవన్నీ కార్యక్రమాలు టేకప్ చేయాలని నిర్ణయిస్తున్నారు. ప్రతి సంవత్సరము మరి సింగరేణిలోని అన్ని ఏరియాలలో మరి మన చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము మన డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ ఎన్వికే శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి గారు, మరి డైరెక్టర్ E&M శ్రీ సత్యనారాయణ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందున్న అమరవీరుల స్మారకం వద్ద సోమవారం తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని అదుపులో తీసుకుని అక్కడి నుండి తరలించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందున్న అమరవీరుల స్మారకం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల జేఏసీ ఆందోళన చేపట్టింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, సర్పంచ్, జేఏసీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం కు 2 సార్లు ఇచ్చాం. పంచాయతీరాజ్ మినిస్టర్ కి 5 సార్లు ఇచ్చినాం. అదేవిధంగా ఆల్ మినిస్టర్ అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి, మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతాలతోనే మేము నిరసనలు కానీ వారికి వినమించ
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.